అబ్బాయి ఏంటి నువ్వు వాలంటీర్స్ నుంచి బయటికెళ్ళకుండా కొడుకు తీసుకొచ్చావు. కానీ పంతులు గారు అస్తమానం కట్టెనేసేస్తున్నారనుకో దేవుడు పంపించకుండా. కట్టెని అస్తమానం ఎందుకేస్తున్నారంటే ఆయన కానీ 2 మినిట్స్ నేను చూసారంటే ఆయన నీతో పాటు ఇంటికొచ్చేస్తారు. లేకపోతే నువ్వు ఇక్కడ ఉండిపోతావు. ఏంటి? నాతో పాటు ఇంటికి దేవుడొచ్చేస్తాడా? ఏం చెప్పేస్తావు సోది ఇంకా. 400 ఇయర్స్ బ్యాక్ ఒక ముసలావిడ రాజస్థాన్ నుంచి కన్య దర్శనంకి వచ్చింది. ఆవిడకి ఎవ్వరూ లేరనమాట. ఆవిడ మళ్ళీ దర్శనం చేసుకుని మళ్ళీ నేను ఒక్కతనే ఉన్నాను కన్నయ్య అనుకుని బాధపడుతూ వెళ్ళింది. అంతే ఆ బావతి చూడలేక స్వామి నడుచుకుంటూ కూడా వెళ్ళింది. ఒళ్ళు పూజారి ఏమో వెతకడం స్టార్ట్ చేశారు. విగ్రహం మాయమైపోయింది ఏంటి ఏంటి ఇంటికి చూస్తే కూడా రాజస్థాన్ వెళ్ళిపోయి అక్కడ ఆడుతూ ఉంటారు. ఇలా ఒకసారి కాదు చాలా సార్లు జరిగిందండి. అస్తమానం భక్తులతో కూడా వెళ్ళిపోవడం, లేకపోతే వచ్చిన భక్తులు అక్కడే ఉండిపోవడం. ఆయనతో కళ్ళలో కళ్ళు పెట్టి చూసి చూపులు కలవకూడదని అస్తమాని కట్టెను వేసేస్తున్నారు అన్నమాట. ఈ స్వామి అంత కరుణమయుడు. అదేంటి చాలా చోట్ల స్వయంభూగా రాసిన కృష్ణ టెంపుల్స్ కూడా ఉన్నాయి. మరి ఈయనే ఎందుకు వెళ్ళిపోతున్నట్టు భక్తులు కూడా? ఇక్కడ ఓన్లీ కృష్ణుడే వెళ్ళలేదు. కృష్ణుడు రాధాదేవి కలిసి బాంకే బిహారీ కన్నా వెళ్తారు. కృష్ణుడేమో ప్రేమ ప్రతిరూపం, రాధాదేవి కరుణ ప్రతిరూపం. ప్రేమ కరుణ రెండు కలిపితే ఇలా ఉంటుంది. ఈ టెంపుల్ కి ఇంకో విశిష్టత కూడా ఉంది. ఎవరన్నా మనం ప్రేమించిన వ్యక్తుల గురించి ఏదన్నా సెల్ఫ్లెస్ గా ఒక కోరిక కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే నిజంగా ప్రేమ గురించి ప్రేమించుకున్న వ్యక్తుల్ని కలిసి ఉండేలా దీవిస్తారు. అంటే మనం లవ్ చేసిన వాళ్ళ గురించి ఏం కోరుకుంటే జరుగుతుంది. సెల్ఫ్లెస్ గా కోరుకుంటే ఎందుకు అవ్వదు? అక్కడ ఉంది రాధాకృష్ణ. లవ్ని వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? కానీ ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి స్వామి. మీరు ఈ గుడికి ఎవరితో జంటగా వెళ్దాం అనుకుంటున్నారు? వానికి ఖచ్చితంగా తీర్చండి.